హలో అండి, నమస్తే. నేను లలిత. నేను ఈరోజు రాగి బీట్రూట్ జ్యూస్ చేస్తున్నానండి. దానికోసం కొన్ని రాగులు తీసుకొని శుభ్రంగా కడిగి నీళ్ళు పోసి 3 అవర్స్ నానబెట్టుకున్నానండి. అవి నానాక ఒక మిక్సీ తీసుకొని అందులో వేసి కొన్ని నీళ్ళు పోస్తూ 1కి 2 సార్లు మిక్సీ పట్టి దాని నుండి పాలు వడబోసుకున్నానండి. వడబోసిన పాలను పక్కన ఉంచుకొని ఒక మీడియం సైజ్ బీట్రూట్ తీసుకొని దాన్ని కూడా మిక్సీ పట్టుకొని ఆ పాలల్లో స్ట్రైనర్తో వడపోసుకోవాలండి. దాన్ని అంతా కలిసేటట్టు కలిపి పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి ఏ గ్లాస్తో రాగులు తీసుకున్నామో ఆ గ్లాస్తో బెల్లం తీసుకొని కొన్ని నీళ్ళు పోసి వేడి చేసి పక్కన పెట్టుకోవాలండి. బెల్లం కరిగేలోగా స్టవ్ పై ఒక కడాయి పెట్టి కొంచెం నెయ్యి వేసుకొని అందులో బాదం జీడిపప్పు ఫ్రై చేసి పక్కన ఉంచాలి. అదే స్టవ్ పై ఇంకో కడాయి పెట్టుకొని ఇందాక నానబెట్టుకున్న బెల్లాన్ని స్ట్రైనర్తో వడపోసుకోవాలండి. ఆ బెల్లం మరుగుతుండగా మనం తీసి పెట్టుకున్న బీట్రూట్ పాలను అందులో పోసి నెమ్మదిగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. మీడియం ఫ్లేమ్ మీద 10 నిమిషాల్లో దగ్గర పడుతుందండి. దగ్గర పడే వరకు అలా కలుపుతూనే ఉండాలి. దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు దాంట్లో కొంచెం ఇలాచీ పొడి, సాల్ట్ కూడా వేసుకొని ఒక 2 స్పూన్ల నెయ్యి కూడా వేసి బాదం జీడిపప్పు కూడా వేసి నెయ్యి రాసిన గిన్నెలోకి వంచుకొని చల్లారినాక కట్ చేసుకొని తినడమేనండి. ఎంతో రుచికరమైన బీట్రూట్ జ్యూస్ రెడీ అయిపోయిందండి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారండి. మీరు ట్రై చేయండి. నమస్తే అండి. థ్యాంక్ యూ.